यंत्राय विद्महे वरप्रदाय धीमहि तन्नो यंत्रराज प्रचोदयात्। एवं विद्वानं हृदय भवति अन्यः पन्था विद्यते जनाय यज्ञवैन्ददेवाः धर्माणि प्रथमान्यासन् देहनागं महिमानः स्वयन्ते पूर्वे साध्यासन्तु देवाः सम्बोधपदुभ्येरसायश्चकर्मणस्तमवरदताभिः బంగారు బయటికి అయిపోయింది मुझे पकड़े ओम
ఇక్కడ నాట చూడు అందరూ చేతి పట్టుకోండి అందరూ కూర్చొని ఓం వందే రాజావరణాయ వందే 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 ఇంద్రష్టా దృష్టా రాష్ట్రం భారేనాం వస్తునింద్రో వస్తవాహ వస్తున పూజా విష్ణువేరాహ ఓం నాయనే దేవాయ నమస్కారం హోమంలో పాల్గొనే దంపతులు యాగశాల లోపలికి వెళ్ళండి. పచ్పాల గోత్రోద్భవస్యాం తిరుపతయ్య నామధేయస్యాం మురళీ మోహన్ నామధేయస్యాం నవీనా కుమారి నామ్నీం తనుజా నామ్నీం గోత్రోద్భవస్యాం నరసింహ నామధేయస్యాం స్వప్నాథం సమేతస్య సహ కుటుంబస్యాం అంబుల గోత్రోద్భవస్యాం వెంకోత్రోద్భవస్యాం అంజయ్య నామధేయస్య సధర్మపత్ని రుకమ్మ సుకమ్మ సమేతస్య సహ కుటుంబస్యాం గండికోట గోత్రోద్భవస్యాం గీతయ నామధేయస్యాం విజయాద్రి సమేతస్య సహ కుటుంబస్యాం సనాతన గోత్రోద్భవస్యాం పాండుచారి నామధేయస్యాం పద్మాద్రి సమేతస్య సహ కుటుంబస్యాం కాసుల లక్ష్మణ గోత్రం కాసుల గోత్రోద్భవస్య లక్ష్మయ నామధేయస్య భాగ్యలక్ష్మీ ధర్మ సమేతస్య సహ కుటుంబస్యాం కాసుల గోత్రోద్భవస్య సురేష్ నామధేయస్య సధర్మపత్ని శ్రీలతా ధర్మ సమేతస్య సహ కుటుంబస్యాం కాసుల గోత్రోద్భవస్యాం బాలరాజ్ నామధేయస్య అనితా ధర్మ సమేతస్యాం వస్తా మళ్ళీ వెనక నుంచి మళ్ళీ వస్తుంది సహ కుటుంబస్యాం కమండల గోత్రోద్భవస్యాం అనిల్ నామధేయస్య శబరీధర సమేతస్య సహ కుటుంబస్యాం చండీశ్వర గోత్రోద్భవస్యాం లక్ష్మమ్మ నామ్నీం మహేంద్ర నామధేయస్య లావణ్య నామధేయస్య సహ కుటుంబస్యాం చండీశ్వర గోత్రోద్భవస్య రాజేంద్ర నామధేయస్య సునీతా సమేతస్య సహ కుటుంబస్య లక్ష్మయ నామధేయస్య భారతం మాతృ సమేతస్య సహ కుటుంబస్య మాతం సహ కుటుంబాల క్షేమస్తేమ అందరు పడితే
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतुपस्तेतुवादनग् स्वाहा महागणाधिपतये नमो नमो व्रातपतये नमो गणपतये नमः ओम नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते लंबोदराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते लंबोदराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा नमो व्रातपतये शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते स्तंभोदराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते लंबोदराय एकदन्ताय ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये पदवर्त सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये पदवर्त सर्वजनं मे वरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये पदवर्त सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा श्रीं क्लीं ग्लौं गं गणपतये पदवर्त सर्वजनं मे वशमानय गणपतये पदवर्त सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा सर्वजनं मे वशमानय स्वाहा श्री गणपतये नमः गौरी कल्याण ओम गौरी विमाय कल्याण दक्षते गपदे जुपदे जातुष्पदे जुपदे जुपदे जातुष्पदे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते स्वाहा सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते स्वाहा सर्वमंगलिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते स्वाहा सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते स्वाहा सर्वमंगलमांगल्ये शिवे सर्वा అందులో భాగంగా ఈరోజు రెండవ రోజు కదా ఎన్నో రోజు 3 కథలు అయిపోయిన తర్వాత పోల్ సత్యనారాయణ భగవానికి అంటే జై అంటారు మళ్ళా అనుకుంటాడు. అయితే నేను సరే చూద్దాం నేను వింటున్నాడా లేదా ఇంతకని చెప్పి నేనేమడిగినా అంటే అయ్యా 5వ కథ అయిపోయింది అన్న. సరే గారు అంటుంది 3 కథలు చెప్పినాడు, 5 చెప్పలేదు. 3 కథలు చెప్పినా అయ్యా 5వ కథ అయిపోయింది కదా అంటే సరే గారు అంటూ అంటే నిద్ర బాబు గృహప్రవేశంలో ఉదయం లేచాడు కదా. అలా మరి ఇక్కడ ఎవరెవరు వ్రతం చేసుకున్నారు చెప్పండి, చేయొద్దండి. వ్రతం ఎవరెవరు చేసుకున్నారు ఇంతవరకు? భూలోకంలో చేసింది ఎవరు? సత్యనారాయణ కథ మొట్టమొదటిగా భూలోకంలో చేసిన వ్యక్తి ఎవరు? ఇంకెవరైనా రాజుగారు చెప్పారు. ఇంకా ఇప్పుడు ఆయన ఇంటికి 3వ కథ, నేను అయిపోయింది 4వ కథ. ఇష్టలింగ కీర్తిదాత మోక్షదాయక మహేశ పావన ఇష్టలింగ కీర్తిదాత మోక్షదాయక మహేశ బాలక భజామి భవహర భావలింగ భవని భంగ భక్త బాలక భజామి భవహర
శ్రీశైలలింగం విరదానమామి హోమాంతే యజ్ఞపురుషాయ పరమశివాయ నమః కర్పూరమంగళలీలాజనం దర్శయామి సమర్పయామి నమస్కారం కరోమి హర నమః పార్వతీపతయే శివ హర హర మహాదేవ హర జయో యజ్ఞేశ్వర భగవానుకి Stop.
ఈశమంగళం మంగళం స్వామి ఈశమంగళం జగదీశమంగళం ఈశమంగళం జగదీశమంగళం శశిధర గంగాధర మహేశమంగళం శశిధర శేఖర సురగణేంద్ర సల్లుత చంద్రశేఖర సురగణేంద్ర సల్లుత పన్నగేంద్ర ధర మునీంద్ర వినుత మంగళం పన్నగేంద్ర ధర మునీంద్ర వినుత మంగళం భక్తవత్సల భవ భయాపహారణ భక్తవత్సల భవ భయాపహారణ భైరవేంద్ర మంగళం స్వామి ఈశమంగళం జగదీశమంగళం ఈశమంగళం జగదీశమంగళం శశిధర గంగాధర మహేశమంగళం నీలకంధర విమల జ్ఞాన సాగర నీలకంధర విమల జ్ఞాన సాగర నిర్మలాంగ గిరిసుధాత్ర రమణ మంగళం నిర్మలాంగ గిరిసుధాత్ర రమణ మంగళం దుష్ట శిక్షక పరమ భక్త రక్షక దుష్ట శిక్షక పరమ భక్త రక్షకం ఈశమంగళం జగదీశమంగళం శశిధర గంగాధర మహేశమంగళం శశిధర గంగాధర మహేశమంగళం మోక్షదాయక సకల పాపనాశక వేరుగండి పుర నివాస నిరతమన మంగళం జగదీశమంగళం ఈశమంగళం జగదీశమంగళం శేషమంగళం ఈశమంగళం జగదీశమంగళం ఈశమంగళం జగదీశమంగళం శశిధర గంగాధర మహేశమంగళం అందరూ కూడా చక్కగా హారతి నమస్కారం చేసుకోండి లోపలికి భక్తులు అందరూ ముందుకు వెళ్ళనా బయట ఉన్న భక్తులు మాకు అనిపించదు బయట ఉన్న అమ్మ అందరికీ అందుకని హారతి తీసుకోండి. నమస్కారం చేసుకోండి రెండు చేతులు జోడించుకొని పైకెత్తండి తల పెట్టండి అందరూ కూడా రెండు చేతులు పైకి ఉండాలి. అది పంతులు ఒకటే అంటారు ఎవరు అంటలేని అంటారు మళ్ళా రేపు చేసుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి నిలబడాలి కళాశాల ముందర పైకి అక్కడ చూడలో అవతల సైడ్ నుంచి ఓ లక్ష్మమ్మ చూడలో అవతల సైడ్ నుంచి ఇంద్ర వృద్ధశ్రవ సవితా పశ్చాత ఉదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే పూర్ణాహుతి ఉత్తమాన్ జుహోతి
సవితా సదాశివాయ నమః కృతమాంగే
మన సిరిగిరిపురం గ్రామంలో గత వందల సంవత్సరాల నుంచి ఇక్కడ పోచమ్మ అమ్మవారి ఆలయము నిర్మాణితమై ఉండేది. తదనంతరము ఇది శిథిలావస్థకు గురై దీనావస్థలో ఉండేది. ఇప్పుడు మన సిరిగిరిపురం ఆలయ కమిటీ పెద్దలు కాసుల సురేష్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా దయ్యాల శ్రీనివాస్, తర్వాత మన వెంకటేష్ గౌడ్ గారు, మన చారి గారు, మన ఉప సర్పంచి పాలమూరి పాండు గారు, మన మురళి గారు, మన సురేష్ గౌడ్ గారు, మన రమేష్ గారు, తర్వాత మన నరసింహ గారు, తర్వాత చాలామంది ప్రోద్బలంతో వాళ్ళ ఉత్సాహంతో చాలా మంచిగా నిర్మాణితమై చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. మరి గ్రామం పెద్దలు, తర్వాత గ్రామస్తులందరూ సహాయ సహకారాలు అందించి ఆర్థికంగా మళ్ళా శ్రమతో అన్ని విధాల తోడ్పాటు చేసి ఆలయం నిర్మించుకొని విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నందుకు చాలా సంతోషం. అందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు గ్రామం తరపున నేను తెలియజేస్తున్నాను. మాది సిరిగిరిపురం విలేజ్, మహేశ్వరం మండల్ ఉన్నటువంటి మా విలేజ్లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్నది కాబట్టి దీనికి మన గ్రామ పెద్దల సహకారంతో, అదేవిధంగా యువకులతో, మన అధ్యక్షులు కాసుల సురేష్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గండికోటయ్య గీదయ్య గారి ఆధ్వర్యంలో ముందుండి అందరి దాతల సహాయంతో ఎంతో ముందుండి పనిచేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి గుడి దగ్గర తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. చిన్నగా ఉంది కాబట్టి నిలబడాలన్నా, బోనాలు తిరగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ ముందుండి మీ అందరూ ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ సిరిగిరిపురం గ్రామ దేవత పోచమ్మ అమ్మవారి టెంపుల్ మరి గత 4 నెలల నుంచి ఈ యొక్క ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్లు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలందరూ కలిసి వివిధ కార్యక్రమాలలో కనుక చందాలకు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా గుడి కమిటీకి సహకరించినటువంటి గ్రామ పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఏదైతే శుక్ర, శని, ఆదివారం 3 రోజులు అంగరంగ వైభవంగా సిరిగిరిపురం గ్రామంలో భక్తి భజనతోటి ఆలయ కమిటీ సభ్యులతోటి కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని, త్వరలో కూడా ఈ యొక్క బొడ్రాయి పండుగనే కానీ, మహంకాళి బీరప్ప ఆలయ నిర్మాణం కానీ చురుగ్గా తీసుకొని ఆలయ కమిటీ పెద్దలతోటి వదలం. అదేవిధంగా మా చిన్నపంతులు రమేష్ బాబు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మోహన్, నేను 96లో ఈ విలేజ్ నుంచి కుక్కడపల్లికి పని కోసం వెళ్ళేటప్పుడు అమ్మవారికి మొక్కుని వెళ్ళాను. వెళ్తూ ఎప్పుడైతే ఈ అమ్మవారు గుడికి కట్టేటప్పుడు నా వంతు సహకారం చేయాలని, అది అమ్మవారు ఆ శక్తినిచ్చినందుకు అమ్మవారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈ ఊర్లో మహేశ్వరం మండలం అంటే మీ V6 వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే. పెద్ద శివాలయం ఉంటుంది. మహేశ్వరం గేట్ కా నుంచి ఫస్ట్ వచ్చేది మా శ్రీగిరిపురంలో 40 సంవత్సరాలు లేని గుడి ఈరోజు ఒక వైభవంగా గుడి కట్టినందుకు ఊరి గ్రామస్తులకి, పెద్దలకి, యువకులకి నమస్కరించి చెప్తున్నాను. మీ కృషికి అమ్మవారు మీకు ఎల్లప్పుడూ మిమ్మల్ని చూసుకుంటుంది. సెలవు తీసుకుంటున్నాను. గత 3 రోజులుగా సిరిగిరిపురం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు ఒకరా ఇద్దరా అని కాదు, నాకు తెలిసి ఒక 100 మంది దాతలు అయి ఉండొచ్చు. ఆ దాతలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆ దాతలు మేబీ కొన్ని అన్నవారి కారణాలు ఇక్కడ రాకపోయి ఉండొచ్చు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సిరిగిరిపురం గ్రామ పెద్దలకు, వివిధ కుల సంఘాలకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు మరియు యువకులకు, గ్రామ ప్రజలకు మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఇక ముందు కూడా మా సిరిగిరిపురం గ్రామంలో ఇంకొక టెంపుల్ కూడా నిర్మాణానికి పునాది పడే రోజు కూడా దగ్గరలో ఉన్నది. శివాలయం కూడా రానున్న రోజుల్లో అందరం ఇదే కలిసికట్టుగా ఉండి ఆ శివాలయాన్ని కూడా నిర్మాణము చేస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా
పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపకు వచ్చినటువంటి భక్తులకు కానీ మరియు నాతో పాటున్నటువంటి నా యొక్క యువకులకు సోదరులకు అందరికీ కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అమ్మవారు నీడ మా ఊరిపైన చల్లగా ఉండాలని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేద ప్రజలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, పిల్లలు పెద్దలు ఎవరికైనా కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరినీ అమ్మవారు చల్లంగా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.